హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ్ అకాడమీ. ఇవాళ మనం లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్లో కంప్రెషన్ చూద్దాం. నార్మల్గా స్లాబ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ స్లాబ్స్ తర్వాత 1 వే స్లాబ్, 2 వే స్లాబ్, నెక్స్ట్ కంటిన్యూస్ బీమ్స్, ఇవన్నీ కంటిన్యూస్ బీమ్స్ ఇదంతా ఒక్క మాడ్యూల్లో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ కంప్రెషన్ లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్లో కంప్రెషన్ చూద్దాం. కంప్రెషన్ మెంబర్ సబ్జెక్ట్ అయ్యేదేంటి, స్ట్రక్చర్ మెంబర్ సబ్జెక్టెడ్ టు కంప్రెషన్ ఏంటి, కాలం. ఓకే, సో నార్మల్గా మనకి ఇప్పుడు కాలం అంటే ఏంటి మనకు తెలుసు, స్ట్రక్చర్ మెంబర్లో మనం తీసుకునేటప్పుడు. ఓకే, సో ఇది బీమ్స్, ఇది హారిజాంటల్ స్ట్రక్చర్ మెంబర్స్ని బీమ్స్ అని, సబ్జెక్టెడ్ టు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. వర్టికల్ స్ట్రక్చర్ మెంబర్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ ఆర్ ఎసెంట్రిక్ కంప్రెసివ్ లోడ్. ఓకే, సో వీటిని మనం కాలమ్స్ అని అంటాం కదా. సో ఈ కాలమ్స్లో మనకు యాక్సియల్ లోడ్ అంటే ఏంటి, సపోజ్ ఇది మనం కాలం తీసుకున్నాం అనుకోండి, ఇది యాక్సిస్. సో అలాంగ్ ది యాక్సిస్ లోడ్, ఇది కంప్రెసివ్ లోడ్ యాక్ట్ అయితే దీన్ని మనం ఏమంటాం, యాక్సియల్ లోడ్ అని అంటాం. ఓకే, అలా కాకుండా ఎసెంట్రిక్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది మన కాలం అనుకుంటే, ఇది యాక్సిస్ తీసుకుంటే ఇలాగా సైడ్కి అంటే విత్ సమ్ ఎసెంట్రిసిటీ లోడ్ యాక్ట్ అవుతూ ఉంది అంటే దాన్ని మనం ఏమంటాం, ఎసెంట్రిక్ లోడ్ అని అంటాం. ఓకే, సో ఈ యాక్సియల్ లోడ్ వల్ల ఓన్లీ ఏమొస్తుంది, కంప్రెషన్ మాత్రమే వస్తుంది. అదే ఈ ఎసెంట్రిక్ లోడ్ వల్ల ఏమవుతుంది, సో బోత్ కంప్రెషన్ ఫోర్సు వస్తుంది ప్లస్ బెండింగ్ మూమెంట్ రెండు డెవలప్ అవుతాయి. దీంట్లో ఈ బెండింగ్ మూమెంట్ కూడా ఇది ఓన్లీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మాత్రమే ఎసెంట్రిసిటీ ఉందా, బోత్ అంటే ఏంటి, అలాంగ్ ద, ఇది మనం ప్లాన్లో చూసుకుంటే. ఓకే, సో ఇలా సెంటర్లో ఇక్కడ యాక్ట్ అయితే యాక్సియల్ లోడ్, అలా కాకుండా అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ మాత్రమే ఎసెంట్రిసిటీ ఉందా, అలాంగ్ ద వై యాక్సిస్ మాత్రమే ఎసెంట్రిసిటీ ఉందా, లేదంటే అలాంగ్ బోత్ ద యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు బోత్ ద యాక్సిస్ ఎసెంట్రిసిటీ మెయింటైన్ చేస్తుందా అనే దాన్ని బట్టి మనకు ఓన్లీ యాక్సియల్ ఫోర్స్ వస్తుందా, లేదంటే ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే బెండింగ్ మూమెంట్ వస్తుందా, వై డైరెక్షన్లో కూడా మనకు బెండింగ్ మూమెంట్ డెవలప్ అవుతుందా అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ కాలం అంటే ఏంటి, తర్వాత కాలంకి స్ట్రట్స్కి డిఫరెన్స్ ఏంటి, స్లెండర్నెస్ రేషియో అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ థింగ్స్ చూద్దాం. ఓకే, సో కాలమ్స్ అంటే ఏంటి, నార్మల్గా స్ట్రక్చరల్ కాలమ్స్ అనే కాదు, ఇక్కడున్న ఇవన్నీ కూడా ఏంటి, స్ట్రక్చరల్ మెంబర్ సబ్జెక్టెడ్ టు కంప్రెసివ్ లోడ్స్. ఓకే, సో వీటిలో స్ట్రట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రస్ తీసుకున్నప్పుడు, ఓకే, సో మనం ట్రస్ తీసుకున్నప్పుడు ఏవేవైతే మెంబర్స్ కంప్రెషన్ ఫోర్స్ డెవలప్ అవుతుందో, ఏ మెంబర్స్లో మనకు తెలుసు, బాటంలో అంతా ఏం డెవలప్ అవుతుంది, టై అంటాం కదా. ఓకే, సో టెన్జైల్ ఫోర్స్ డెవలప్ అవుతుంది, టాప్లో ఏం డెవలప్ అవుతుంది, కంప్రెసివ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. సో ఇంక్లైన్డ్ మెంబర్స్ ఉంటాయి కదా, ఇంక్లైన్డ్ మెంబర్స్లో కూడా కొన్నింట్లో టెన్షన్ డెవలప్ అవుతుంది, కొన్నింట్లో కంప్రెషన్ డెవలప్ అవుతుంది, కొన్నింట్లో ఇప్పుడు బ్రిడ్జెస్ వాటిలో ఏంటి అంటే టెన్షన్ టు మనకు రోలింగ్ లోడ్స్ అలా ఉన్నప్పుడు టెన్షన్ టు కంప్రెషన్ చేంజ్ అవుతుంది కొన్ని ఇంక్లైన్డ్ మెంబర్స్లో. సో ఏ ఇంక్లైన్డ్ మెంబర్స్ అయితే కంప్రెసివ్ ఫోర్స్కి సబ్జెక్ట్ అవుతాయో వాటిని మనం ఏమంటాం, స్ట్రట్ అని అంటాం. ఓకే, సో కాలం అంటే ఏంటి, కాలం అంటే వర్టికల్ కంప్రెషన్ మెంబర్. అంటే ఇప్పుడు మనం బిల్డింగ్స్లో, ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్లో ఇందాక చూసాం కదా, సో వర్టికల్ కంప్రెషన్ మెంబర్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ లోడింగ్. ఓకే, సో దీన్ని మనం కాలం అని అంటాం. ఇంకొకటి మనకు స్లెండర్నెస్ రేషియో ఆర్సీసీలో IS 456 ప్రకారము L/B ఎఫెక్టివ్ లెంత్ బై లీస్ట్ లాటరల్ డైమెన్షన్ మనం తీసుకుంటాము. ఈ L ఎఫెక్టివ్ బై B అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంటే కాలం అని అంటాం. ఓకే, సో L/B అనేది లెస్ దాన్ 3 అయితే దాన్ని పెడెస్టల్ అని అంటాం, పెడెస్టల్. ఓకే, సో మనకు తక్కువ లెంత్ ఉందనుకోండి సబ్జెక్టెడ్ టు కంప్రెషన్, L/B కంటే ఇంకా లెస్ దాన్ 3 కంటే ఇంకా తక్కువ ఉంటే దాన్ని పెడెస్టల్ అని, గ్రేటర్ దాన్ 3 కంటే ఉంటే దాన్ని కాలం అని అంటాం. ఇంకొకటి పోస్ట్ నార్మల్గా దేనికి యూజ్ చేస్తారంటే ఇది కూడా కంప్రెషన్ మెంబరే, బట్ యూజ్డ్ ఫర్ వుడెన్ పోస్ట్ అంటాం కదా మనం. సో వుడెన్ మెంబర్ సబ్జెక్టెడ్ టు కంప్రెసివ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ పోస్ట్. ఓకే, సో బూమ్ అంటే ఏంటి అంటే క్రేన్ ఉంటుంది కదా, సో మన క్రేన్లో ప్రిన్సిపల్ కంప్రెషన్ మెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము అంటే బూమ్ అని అంటాం.
ఓకే. సో నెక్స్ట్ ఇవి ఏంటి అనేది ఒకవేళ ఎస్ఎస్సి తర్వాత ఆర్ఆర్బి ఇలాంటి ఎగ్జామ్స్కి ఈ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఓకే. సో స్ట్రట్ అంటే ఏంటి? ఇంక్లైన్డ్ కంప్రెషన్ మెంబర్. కాలం అంటే ఏంటి? వర్టికల్ కంప్రెషన్ మెంబర్. పోస్ట్ అంటే ఏంటి? వుడెన్ కంప్రెషన్ మెంబర్. బూమ్ అంటే ఏంటి? కంప్రెషన్ మెంబర్ ఇన్ ఏ క్రేన్. ఓకే. సో ఈ వర్డ్స్ ఇలా ఎన్సర్కిల్ చేశాను కదా, ఈ వర్డ్స్ గుర్తుండాలి. ఓకే. సో నెక్స్ట్ ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ కాలమ్స్. సో ఫస్ట్ ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కాలం ఉంది. ఓకే. సో ఇక్కడ మనకు ఎండ్ కండిషన్స్ ఏవో ఒకటి ఉంటుంది. సింపుల్ ఇది తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఒక కాలం ఉంది. మనకు ఎండ్ కండిషన్స్ ఏవైనా ఉండొచ్చు. ఏది? ఒకటి ఫిక్స్డ్, ఇంకొకటి హింజ్డ్. ఈ ఎండ్ కండిషన్స్ మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ మెకానిక్స్లోనే తెలుసుంటుంది. ఫిక్స్డ్ కండిషన్ అంటే ఏంటి? ఫిక్స్డ్ కండిషన్ అంటే నో ట్రాన్స్లేషన్. ఓకే. సో ట్రాన్స్లేషన్ మొమెంట్ ఏముండదు. తర్వాత నో రొటేషన్. సో ఈ ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? ఇలా కూడా మూవ్ అవ్వదు, ఇది వర్టికల్గాను ట్రాన్స్లేట్ అవ్వదు, హారిజాంటల్గాను ట్రాన్స్లేట్ అవ్వదు, అలానే ఇలాగా రొటేషన్ కూడా ఉండదు. ఏ డైరెక్షన్లోనూ ట్రాన్స్లేట్ అవ్వకుండా రొటేట్ అవ్వకుండా ఉంటే ఆ రెస్ట్రైంట్ని మనం ఏమంటాం? ఫిక్స్డ్ ఎండ్ అని అంటాం కదా. ఓకే. సో ఇది ఫిక్స్డ్. అదే హింజ్డ్ తీసుకుంటే ఏమవుతుంది? హింజ్డ్ అంటే మనకు ఒక డైరెక్షన్లో ఇది హింజ్డ్ సపోర్ట్ తీసుకుంటే హింజ్డ్లో ఏంటి? నో ట్రాన్స్లేషన్. ఇది హారిజాంటల్గా వర్టికల్గా మూవ్ అవ్వకుండా చూస్తుంది. బట్ రొటేషన్ అంటే హింజ్డ్ అంటే నథింగ్ బట్ పిన్ కదా. ఈ పిన్ ఏమవుతుంది? ఇలా ఈ పిన్ వల్ల, ఈ పిన్ జాయింట్ వల్ల ఈ మెంబర్ అనేది ఇలాగ రొటేట్ అవ్వగలదు. ఓకే. అంటే ఏంటి? ఈ మెంబర్ అనేది ఇలా కూడా రాగలదు. ఓకే. ఫ్రీ ఇన్ రొటేషన్. ఓకే. హింజ్డ్ అంటే ఏంటి? ట్రాన్స్లేషన్ ఉండదు, బట్ రొటేషన్ అనేది ఉంటుంది. ఓకే. ఫ్రీ అంటే ఏంటి? ఫ్రీ అండ్ ట్రాన్స్లేషను ఉంటుంది, రొటేషను ఉంటుంది. ఓకే. సో ఈ ఎండ్స్ అనేవి ఇంపార్టెంట్ మనకు మెయిన్గా. ఫిక్స్డ్ అంటే నో ట్రాన్స్లేషన్, నో రొటేషన్. హింజ్డ్ అంటే నో ట్రాన్స్లేషన్, ఫ్రీ ఇన్ రొటేషన్. సో ఫ్రీ ఎండ్ అంటే ట్రాన్స్లేషన్, రొటేషన్ రెండు ఉంటుంది. అలాగా రోలర్ అంటే ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. అంటే ఏ డైరెక్షన్లో మనం రెస్ట్రైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో అది కాకుండా అనదర్ డైరెక్షన్లో మనకు ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. అంటే ఇలాగా ఇప్పుడు ఇది ఇలాగా ఒక రోలర్ ప్రొవైడ్ చేసామనుకోండి, ఇది వర్టికల్గా ట్రాన్స్లేట్ అవ్వకపోయినా హారిజాంటల్గా మూవ్ అవుతుంది కదా, కాబట్టి హారిజాంటల్ ట్రాన్స్లేషన్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఇది ఇప్పుడు ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏంటి అంటే నార్మల్గా మన కోడల్ IS 456లో ఏం మెన్షన్ చేసి ఉంటారు? ఎఫెక్టివ్ లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. అంటే ఏంటి? పాయింట్స్ ఆఫ్ జీరో మొమెంట్ ఏదైతే ఉంటుందో దాని పాయింట్స్ ఆఫ్ జీరో, ఓకే, బెండింగ్ మూమెంట్ ఎక్కడైతే ఉంటుందో మనకు దాని పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని మనం ఎఫెక్టివ్ లెంత్ అంటాము అని ఉంటుంది. ఓకే. సో నార్మల్గా ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ ఒక ఎండ్ ఫిక్స్డ్గా, ఒక ఎండ్ ఫిక్స్డ్, ఒక ఎండ్ హింజ్డ్, ఈ కాలం అనేది ఒక 50 kN లోడ్ని బేర్ చేస్తుంది అని అనుకుందాం. ఓకే. సో ఒక ఎండ్ ఫిక్స్డ్, ఇంకొక ఎండ్ హింజ్డ్ ఉన్న కాలమ్ ఒక 50 kN లోడ్ని బేర్ చేస్తుంది అని అనుకుంటే, రెండు వైపులా పిన్నుడ్ ఉంటే, ఓకే, సేమ్ మెటీరియల్ సేమ్ క్రాస్ సెక్షన్ అవి ఉండాలి. ఇది ఏ మెటీరియల్తో ప్రిపేర్ చేసామో ఎంత క్రాస్ సెక్షన్ ఉంది దాంతోనే అలాంటి మెటీరియల్ సేమ్ క్రాస్ సెక్షన్ మనం తీసుకున్నప్పుడు బోత్ సైడ్స్ పిన్నుడ్ సపోర్ట్ ప్రొవైడ్ చేసి ఈ సేమ్ 50 kN బరువు ఇది బేర్ చేయడానికి ఎంత లెంత్ అయితే కావాలి, ఓకే, ఎంత లెంత్ అయితే కావాలి, దీన్ని మనం ఎఫెక్టివ్ లెంత్ అని అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఎఫెక్టివ్ లెంత్ అని అంటాం. ఓకే. సో ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎండ్ కండిషన్స్ ఏవైనా ఉండొచ్చు, ఆ మెటీరియల్ క్రాస్ సెక్షన్ తీసుకొని
ఆ ఎంత లోడ్ అయితే బేర్ చేస్తుందో అంతే లోడు పిన్నుడ్ కండిషన్స్ ఇచ్చినప్పుడు బేర్ చేయగలిగితే ఆ లెంత్ ఎంత కావాలి అనే దాన్ని మనం ఎఫెక్టివ్ లెంత్ అని అంటాం. దీనికి మనం కోడ్ బుక్లో కూడా మనకు డిఫరెంట్ ఎండ్ కండిషన్స్ బట్టి ఎఫెక్టివ్ లెంత్ ఉంది. సో మనం వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ అయినా గుర్తుండాలి. సో రెస్ట్రైన్డ్ ఫ్రీ అంటే ఏమొస్తుంది, పిన్డ్ ఎండ్ ఆర్ హింజ్డ్ అంటాం కదా. ఓకే, సో ఇది కూడా రెస్ట్రైన్డ్ ఫ్రీ అంటే ఏంటి, హింజ్డ్. అంటే ట్రాన్స్లేషన్ ఉండదు, ట్రాన్స్లేషన్లో రెస్ట్రైన్డ్ అంటే ఏంటి, ట్రాన్స్లేషన్ ఉండదు. ఓకే, రొటేషన్లో ఫ్రీ అంటే ఏంటి, రొటేషన్ ఉంటుంది, ట్రాన్స్లేషన్ ఉండదు, రొటేషన్ ఉంటుంది. అంటే అది ఏ టైప్ ఆఫ్ సపోర్ట్, హింజ్డ్. ఓకే, సో బోత్ సైడ్స్ బోత్ ఎండ్స్ హింజ్డ్ అయినప్పుడు ఎఫెక్టివ్ లెంత్ ఏమవుతుంది, 1L అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒకటేమో రెస్ట్రైన్డ్ అంటే ఇది ఏ ఎండ్ అని, ఫిక్స్డ్ ఎండ్ అని. ఓకే, ఒక ఎండ్ ఏమో ఫిక్స్డ్, ఇంకొకటి హింజ్డ్. ఓకే, సో ఒక సైడ్ ఫిక్స్డ్ ఇంకొక సైడ్ హింజ్డ్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ లెంత్ ఎంత, 0.8L. ఓకే, రెస్ట్రైన్డ్ అంటే ఒక ఎండ్ ఏమైంది ఇక్కడ, ఫిక్స్డ్ అయ్యింది. ఇక్కడ కూడా ఇంకొక ఎండ్ రెస్ట్రైన్డ్, ట్రాన్స్లేషన్ ఉండదు, రొటేషన్ ఉండదు, రెండిట్లోనూ రెస్ట్రైన్డ్ అయిపోయింది. అంటే ఇటువైపు ఎండ్ కూడా ఏంటి, ఫిక్స్డ్ అయిపోయింది. బోత్ సైడ్స్ ఫిక్స్డ్ ఉంటే ఎఫెక్టివ్ లెంత్ ఎంత, 0.65L. ఇక్కడ చూడండి, ఫస్ట్ది రెస్ట్రైన్డ్ అంటే ఏ ఎండ్ అని, ఫిక్స్డ్ ఎండ్ అని. సో ఇంకొక సైడ్ ఫ్రీ ఉంది, అప్పుడు ఎఫెక్టివ్ లెంత్ ఎంత, 2L అయ్యింది. ఓకే, సో ఇక్కడ చూడండి, రెస్ట్రైన్డ్ అంటే ఒక ఎండ్ ఏంటి, ఫిక్స్డ్. ఇక్కడ చూస్తే ఇది హింజ్కి ఆపోజిట్ కేసు చూడండి, రెస్ట్రైన్డ్ ఏమో ఇలా వచ్చింది, ఫ్రీ ఇలా వచ్చింది. అంటే ట్రాన్స్లేట్ అవుతోంది, రొటేట్ అవ్వట్లేదు. హింజ్కి ఆపోజిట్ కండిషనే కదా. ఇలాంటి కండిషన్లో ఎంత ఉంది ఎఫెక్టివ్ లెంత్, 1.2L. మనం సింపుల్గా డయాగ్రమెటిక్ దీంట్లో ఒక చోట నోట్ చేసుకొని చూస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు ఆయిలర్స్ ఫార్ములా యూస్ చేసేటప్పుడు లేదంటే నార్మల్గా డైరెక్ట్ బిట్స్ కూడా, డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇందులో నుండి ఇవ్వచ్చు. సో ఫస్ట్ది ఏంటి, బోత్ సైడ్స్ హింజ్డ్ అయింది అనుకోండి, బోత్ సైడ్స్ హింజ్డ్ అయితే అప్పుడు సో ఇది మన ఏదైతే మనకు రియల్గా ఎఫెక్టివ్ లెంత్ అంటే నథింగ్ బట్ మనకి ఎంత లెంత్ ఎఫెక్టివ్గా మనకు లోడ్ని రెసిస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని అంతే. ఓకే, సో ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు ఈ టోటల్ మనం ఎల్ అనుకుంటే ఎల్. ఓకే, సో ఇప్పుడు బోత్ ఎండ్స్ హింజ్డ్ అయినప్పుడు. నెక్స్ట్ సెకండ్ది, ఇప్పుడు ఒక సైడ్ మనకు సరే ఇది బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ తీసుకుంటే అప్పుడు ఇక్కడ నుండి బక్లింగ్ అనేది రాదు, బక్లింగ్ అనేది ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, పిన్నుడి దగ్గర అయితే ఇమీడియట్గా డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది, ఫిక్స్డ్ అయితే ఇది దీన్ని కాస్త పట్టి పెడుతుంది, సో ఇలా వస్తుంది. ఇక్కడ ఎంత, సో ఇది 0.65L. ఇది మనకు టోటల్ ఎల్ అనుకుంటే ఈ బకిల్డ్ పోర్షన్ లెంత్ ఎంత, 0.65L. అంటే అర్థం ఏంటి, ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 0.65L. ఓకే, సో ఇది గుర్తుండాలి ఎప్పుడు, బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ అయినప్పుడు. అలా కాకుండా థర్డ్ కేస్ ఏంటి, ఒకవేళ ఒక సైడ్ ఫిక్స్డ్ ఇంకొక సైడ్ హింజ్డ్ అయిందనుకోండి, అప్పుడు ఇక్కడేమో వెంటనే స్టార్ట్ అయిపోతుంది, ఇక్కడ మాత్రం ఇలా వస్తుంది. ఓకే, సో ఈ పోర్షన్ బకిల్ అయిండే పోర్షన్ ఏమవుతుంది అంటే చూడండి, దీనికంటే తక్కువ దీనికంటే ఎక్కువ అయి ఉంటుంది. అంటే ఎంత, 0.8L. సో టోటల్ మనం ఎల్ అనుకుంటే ఈ బకిల్డ్ పోర్షన్ మాత్రం ఏమవుతుంది, 0.8L. సో ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 0.8L. సో ఫోర్త్ కేసు ఏం చూసాం, ఒక సైడ్ ఫిక్స్డ్ ఇంకొక సైడ్ ఫ్రీ ఉంటే సో మనం ఏంటి అంటే ఇలా బకిల్ అవుతుంది. సో ఇది ఇలాగ డౌన్ దీని ఇమేజ్ తీసుకున్నా కూడా ఇలా వస్తుంది. సో ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు ఇటు పైన ఒక ఎల్, ఇక్కడ డౌన్లోను అంతే దీంతో ఒక ఎల్. సో ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 2L అవుతుంది. ఓకే, సో ఈ కేసెస్ అన్నీ గుర్తుండాలి, ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ యూస్ చేసుకుంటాం. సో
బోత్ ఎండ్స్ హింజ్డ్ అయితే ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు ఎల్, ఒక బోత్ సైడ్స్ ఫిక్స్డ్ అయితే ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 0.65 ఎల్, ఒకటి హింజ్డ్ ఇంకొకటి ఫిక్స్డ్ అయితే ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 0.8 ఎల్. సో ఒకటి ఫిక్స్డ్ ఇంకొక సైడ్ ఫ్రీ అయితే ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 2 ఎల్. ఇంకొకటి కూడా చూసాం మనం, ఒక సైడ్ హింజ్డ్కి ఆపోజిట్ ఎండ్ ఉండి ఇంకొక సైడ్ ఫిక్స్డ్ ఉంటాయని, అంటే అది 5th కేస్గా నోట్ చేసుకోండి. ఒకటేంటి, ఒక సైడ్ ఏమో ఓకే సో ఫిక్స్డ్ ఉంది, ఇంకొక సైడ్ ఏముంది ఓకే ఏముండాలి. నార్మల్గా హింజ్డ్ అంటే ఏంటి, హింజ్డ్ అంటే ట్రాన్స్లేషన్ ఉండకూడదు, రొటేషన్ ఉండాలి కదా. ఇక్కడ చూడండి ట్రాన్స్లేషన్ ఉంటుంది కానీ రొటేషన్ ఉండదు, అంటే ఇది హింజ్డ్కి ఆపోజిట్లో ఉంది. హింజ్డ్ కండిషన్కి ఆపోజిట్ కండిషన్ ఉంటే అప్పుడు ఏమవుతుంది ఓకే. సో ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 1.2 ఎల్, ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 1.2 ఎల్. ఒక సైడ్ మనకు ఫిక్స్డే అయ్యి ఉండి ఇంకొక సైడ్ మనకు ఇది ఉంటే సో అది ఎల్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 1.2 ఎల్ ఓకే. నెక్స్ట్ ఇవి గుర్తుండాలి ఎఫెక్టివ్ లెన్స్. సో మనకు కోడ్ బుక్లో ఉన్న ఇది కోడ్ బుక్లో మనకు డైరెక్ట్గా ఉంటుంది చూడండి, కంప్రెషన్ మెంబర్స్ దీంట్లో. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే షార్ట్ కాలం లాంగ్ కాలం అని. ఇది మనం ఎలా డిసైడ్ చేస్తాం, షార్ట్ కాలం అండ్ లాంగ్ కాలం. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కాలం తీసుకున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు దాని మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో L/R మినిమం తీసుకుంటాం కదా, లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. ఇక్కడ ఆర్సీసీలో IS 456 ప్రకారము స్లెండర్నెస్ రేషియో ఎంత తీసుకుంటాం, L/లీస్ట్ లాటరల్ డైమెన్షన్ ఎఫెక్టివ్ లెంత్ ఓకే. ఇక్కడ యూస్ చేయాల్సింది కూడా ఇంతకుముందు మనం ఎండ్ కండిషన్ని బేస్ చేసుకొని ఎఫెక్టివ్ లెంత్ తీసుకుంటాం కదా. సో లెంత్ ఎల్ ఎఫెక్టివ్ బై బి అనేది మనం ఇక్కడ స్లెండర్నెస్ రేషియో తీసుకుంటాము. ఈ లెంత్ అనేది ఈ లీస్ట్ లాటరల్ డైమెన్షన్తో కంపేర్ చేస్తే <12 వరకు ఉంటే దాన్ని షార్ట్ కాలం అని అంటాం ఓకే. అంటే మా డైమెన్షన్తో కంపేర్ చేసినప్పుడు లెంత్ అనేది తక్కువ ఉంది అని. అలా కాకుండా లెంత్ ఎల్ ఎఫెక్టివ్ డివైడెడ్ బై బి అనేది <12 అయితే దాన్ని లాంగ్ కాలం అని అంటాం. అంటే లెంత్ ఆఫ్ ది కాలం విత్ రెస్పెక్ట్ టు లీస్ట్ లాటరల్ డైమెన్షన్ ఎలా ఉంది, చాలా <12 ఉంది, ఎక్కువగా ఉంది అని అర్థం ఓకే. సో ఒక కాలం షార్ట్ కాలమా లాంగ్ కాలమా అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, స్లెండర్నెస్ రేషియో పైన డిపెండ్ అవుతుంది. ఈ స్లెండర్నెస్ రేషియో IS 456 ప్రకారము ఆర్సీసీలో ఎంత తీసుకుంటాం, ఎల్ ఎఫెక్టివ్ బై బి తీసుకుంటాం. ఈ ఎల్ ఎఫెక్టివ్ బై బి అనేది <12 అయితే షార్ట్ కాలం, <12 అయితే లాంగ్ కాలంగా తీసుకుంటాం ఓకే. సో ఇప్పుడు మనం షార్ట్ కాలం ఎందులో ఫెయిల్ అవుతుంది, లాంగ్ కాలం ఎందులో ఫెయిల్ అవుతుంది చూస్తాం. షార్ట్ కాలం ఎందులో ఫెయిల్ అవుతుంది, ఇప్పుడు మనం ఒక చిన్న కాలం తీసుకుందాం అనుకోండి, అంటే షార్ట్ కాలం. దీనికి బాగా కంప్రెసివ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం. అంటే ఎలాగా, ఒక చిన్న చాక్ పీస్ తీసుకొని గట్టిగా నలిపేస్తున్నట్టు అనుకోండి, అది ఏమవుతుంది, క్రష్ అయిపోతుంది కదా. సో క్రష్. సో షార్ట్ కాలం మ్యాక్సిమం కాదు, షార్ట్ కాలం ఎందులో ఫెయిల్ అవుతుంది, ఫెయిల్స్ బై క్రషింగ్ ఓకే. సో అదే మనం లాంగ్ కాలం తీసుకున్నాం అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు బి ఇది లాంగ్ కాలం ఎక్కువగా ఉంది, ఈ లాంగ్ కాలం తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక కంప్రెసివ్ లోడ్ అప్లై చేస్తే ఇది ఎలా ఫెయిల్ అవుతుంది, మనం గట్టిగా ఇలాగ నొక్కినప్పుడు ఒక పెద్ద పొడవాటి స్టిక్ తీసుకొని మనం ప్రెస్ చేస్తే ఏమవుతుంది, అది ఇలాగ పక్కకి ఇలాగ బక్ల్ అవుతుంది కదా, ఇలాగే పక్కకు ఇలాగా బెండ్ అవుతూ బక్ల్ అవుతుంది. సో లాంగ్ కాలం ఎందులో ఫెయిల్ అవుతుంది, బక్ల్ అయ్యి ఫెయిల్ అవుతుంది ఓకే. సో ఈ రెండు గుర్తుండాలి. షార్ట్ కాలం ఏమో క్రష్ అయిపోతుంది మనం గట్టిగా కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు. లాంగ్ కాలం ఏమవుతుంది, మనం కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు లెంత్ ఎక్కువగా ఉంటుంది, సో బక్ల్ అయ్యి ఫెయిల్ అవుతుంది. బక్లింగ్ అంటే ఏంటి అంటే మనకు లాంగిట్యూడినల్ యాక్సిస్ ఉంటుంది కదా కాలంది, దానికి పర్పెండిక్యులర్గా డెఫ్లెక్షన్ వస్తే దాన్ని బక్లింగ్ అంటాం. నార్మల్ డెఫ్లెక్షన్కి మనకు బక్లింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, పర్పెండిక్యులర్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక మనం కాలం తీసుకుంటే ఓకే. సో ఇది యాక్సిస్ ఆఫ్ ది కాలం కదా ఓకే. సో ఇప్పుడు మనం ఇలాగా కంప్రెసివ్ లోడ్ అప్లై చేసినప్పుడు ఇది యాక్సిస్, దీనికి పర్పెండిక్యులర్గా కాలం అనేది ఇలా పక్కకి వెళ్తుంది. అంటే బకల్ అనేది ఎలా వెళ్తుంది, పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఆఫ్ ది కాలం.
బకిల్ అనేది ఎప్పుడు పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఆఫ్ ది కాలమ్ ఉంటుంది. ఓకే, సో ఇది బక్లింగ్. లోడ్ కూడా యాక్సిస్ ఏం కాదు, మెయిన్ లోడ్కి, మెయిన్ యాక్సిస్ కంటే నోట్ చేసుకోండి, మెయిన్ పాయింట్ ఇక్కడ పర్పెండిక్యులర్ టు లోడ్ డైరెక్షన్, పర్పెండిక్యులర్ టు లోడ్ డైరెక్షన్. ఎందుకంటే లోడ్ ఏమో ఇలా యాక్ట్ అవుతుంది, సో ఈ లోడ్ డైరెక్షన్కి ఇది పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది. అదే ఇప్పుడు మనం బీమ్స్ అలా చూసామనుకోండి, లోడ్ డైరెక్షన్ ఏది ఉంటుందో డెఫ్లెక్షన్ కూడా అదేలాగా ఉంటుంది, అందువల్లే దాన్ని మనం బక్లింగ్ అనం. ఇప్పుడు చూడండి, ఇది ఒక బీమ్ తీసుకుంటే ఈ బీమ్ యాక్సిస్ ఇలా ఉంటుంది కదా, లోడ్ అనేది ఇలా అప్లై చేసినప్పుడు ఈ డెఫ్లెక్షన్ అనేది ఇలా వస్తుంది కదా. సో అంటే లోడ్ డైరెక్షన్ ఏ వైపు ఉందో డెఫ్లెక్షన్ కూడా అదే డైరెక్షన్లో ఉంది, దీన్ని మనం డెఫ్లెక్షన్ అని అంటాం. ఓకే, లోడ్ డైరెక్షన్ ఎలా అయితే ఉందో అదే డైరెక్షన్లో మనకు డెఫ్లెక్షన్ వస్తుంది. కానీ బక్లింగ్ ఎలా వస్తుంది? బక్లింగ్ అనేది లోడ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి మొత్తం స్లైడ్లో తెలియాల్సింది స్లెండర్నెస్ రేషియోని బేస్ చేసుకొని మనం షార్ట్ కాలమా లాంగ్ కాలమా అనేది డిసైడ్ అవుతాం. స్లెండర్నెస్ రేషియో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అయితే షార్ట్ కాలం, గ్రేటర్ దాన్ 12 అయితే లాంగ్ కాలం. షార్ట్ కాలం ఎందులో ఫెయిల్ అవుతుంది? క్రషింగ్. లాంగ్ కాలం ఎందులో ఫెయిల్ అవుతుంది? బక్లింగ్. క్రషింగ్ అంటే ఏంటి, బక్లింగ్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ మనకు స్లెండర్నెస్ లిమిట్స్ ఫర్ ద కాలమ్. స్లెండర్నెస్ కూడా ఎంతన్నా పొడవుగా, సో గ్రేటర్ దాన్ 12 ఉంటే దాన్ని ఇంకా లాంగ్ కాలం అంటారని, మనం ఎంత పొడవు అంటే అంత కాలం పెట్టుకోవడానికి లేదు. సో కాలమ్స్ కూడా ఏముంటాయి? స్లెండర్నెస్ లిమిట్స్ ఉంటాయి. ఓకే, సో స్లెండర్నెస్ లిమిట్స్లో మనం ఏది చెక్ చేసుకుంటాం? అన్సపోర్టెడ్ లెంత్ బిట్వీన్ ఎండ్ రెస్ట్రైంట్స్ తీసుకుంటాం. అంటే ఇది ఒక రెస్ట్రైంట్ తీసుకున్నప్పుడు, ఓకే, సో ఈ అన్సపోర్టెడ్ లెంత్ ఎంత ఉంది, ఇక్కడ నుండి ఈ ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ నుండి ఫేస్ ఆఫ్ ది సపోర్ట్ వరకు అన్రెస్ట్రైన్డ్ లెంత్ ఎంత ఉంది అనేది, ఈ లెంత్ అనేది షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 60 times లీస్ట్ లాటరల్ డైమెన్షన్. ఇది ఒకటి. తర్వాత ఇన్ ఎనీ గివెన్ ప్లేన్ ఒక ఎండ్ అనేది అన్రెస్ట్రైన్డ్ అయిందనుకోండి. ఓకే, ఒక ప్లేన్లో అన్రెస్ట్రైన్డ్ అయ్యింది అంటే, సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 2 planes తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లేన్ వై ప్లేన్. సో ఒక దీంట్లో మనకు అన్రెస్ట్రైన్డ్ అయినా సరే, సో ఎల్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 100 b²/d. ఇవి రీకాల్ క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో బోత్ ఎండ్స్ రెస్ట్రైన్డ్ అయినప్పుడు అన్సపోర్టెడ్ లెంత్ అనేది షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 60 times ఆఫ్ లీస్ట్ లాటరల్ డైమెన్షన్. తర్వాత ఒకవేళ వన్ ప్లేన్లో, ఈవెన్ సింగిల్ ప్లేన్లో మనకు ఒక సైడ్ అన్రెస్ట్రైన్మెంట్ ఉంటే, సో ఎల్ అన్సపోర్టెడ్ లెంత్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 100 b²/d. సో ఇవి ఖచ్చితంగా మనకు గుర్తుండాలి. ఒక్కొక్కసారి ఏంటి అంటే సింపుల్గా ఆప్షన్స్ IS 456లో చాలా వరకు మనకు రీకాల్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి, దీన్ని పిక్ చేసుకోమని. సో అలాంటి క్వశ్చన్స్కి ఇది ఇంపార్టెంట్. ఓకే, ఈ గుర్తుపెట్టుకోండి. బోత్ ఎండ్స్ రెస్ట్రైన్మెంట్స్ ఉంటే ఎల్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 60 b. ఎల్ అంటే ఏంటి? ఇక్కడ ఎఫెక్టివ్ లెంత్ కాదు, అన్సపోర్టెడ్ లెంత్. అదే ఒక సైడ్ అన్రెస్ట్రైన్మెంట్ ఉంటే అబౌట్ ఎనీ ప్లేన్, అప్పుడు ఎల్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 100 b²/d. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మినిమం ఎసెంట్రిసిటీ. ఇప్పుడు మనం ఇందాక షార్ట్ కాలం అంటే ఏంటి, లాంగ్ కాలం అంటే ఏంటి అనేది అంతా చూసాం కదా. సో యాక్సియల్ లోడ్, ఎసెంట్రిక్ లోడ్ అనేది కూడా మనం చూసాము. ఏంటి, ఇప్పుడు ఒకవేళ ఇది ప్లేన్ కాలం అనుకుంటే అలాంగ్ ది యాక్సిస్, ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ అలాంగ్ ది యాక్సిసే మనకు లోడ్ యాక్ట్ అవుతూ ఉంటే దాన్ని యాక్సియల్ లోడ్ అని అంటాం. సో ఇలాగా అలాంగ్ ది యాక్సిస్ కాకుండా కొద్దిగా ఎసెంట్రిసిటీతో మనకు లోడ్ యాక్ట్ అవుతూ ఉంది అని అంటే దాన్ని ఎసెంట్రిక్ లోడ్ అని అనుకుంటాం కదా. కానీ ఖచ్చితంగా ప్రతి కాలము, ఈవెన్ దో ఇట్ ఈజ్ యాక్సియల్ లోడెడ్ కాలము, మనం మినిమం ఎసెంట్రిసిటీ అయితే డిజైన్ చేసేటప్పుడు తీసుకోవాలి అని చెప్తుంది కోడ్ బుక్. ఎందువల్ల, మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అలాగా ఏదైనా జామెట్రికల్ ఇంపర్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఓకే, లేదంటే ఏదో ఒక టైంలో లోడ్ అనేది కాస్త యాక్సిస్ మీద కాకుండా కొంచెం పక్కకి వెళ్ళొచ్చు. సో ఇలాంటివన్నీ ఈ ఎఫెక్ట్స్ అన్నీ కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి మన కోడ్ బుక్ ఏం చెప్తుంది, ఖచ్చితంగా ప్రతి కాలము మినిమం ఎసెంట్రిసిటీకి డిజైన్ చేసుకోవాలి అని చెప్తుంది. ఈ మినిమం ఎసెంట్రిసిటీ ఎంత? L/500 + D/30. ఓకే,
సో ఇది ఒకవేళ సర్క్యులర్ కాలం అయితే, లేదు రెక్టాంగిల్ అలా తీసుకుంటే మనం L/500 ప్లస్ B/30కి చెక్ చేసుకుంటాం, L/500 ప్లస్ D/30కి చెక్ చేసుకుంటాం. మనము ఇంత పియు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పియు ఫార్ములా యూస్ చేయొచ్చా లేదా అనేది చెక్ చేయడానికి రెండు చెక్ చేసుకుంటాం ఎప్పుడు ఇక్కడ రెక్టాంగులర్ కాలం ఆఫ్ డైమెన్షన్స్ B/D తీసుకుంటే. అదే మనకు సర్క్యులర్ కాలమో స్క్వేర్ కాలమో తీసుకున్నప్పుడు L/500 ప్లస్ 1. ఓకే, సర్క్యులర్ కాలం అయితే D 1 సరిపోతుంది, లేదు స్క్వేర్ కాలం అయితే DD అనుకుంటే బోత్ సైడ్స్ స్క్వేర్లో అన్నీ సేమ్ ఈక్వల్ లెంత్ ఉంటాయి కాబట్టి D/30 తీసుకుంటే సరిపోతుంది. సో ఈ మినిమం అనేది ఎంతైనా రానిలేండి, మినిమం సబ్జెక్టెడ్ టు ఎంత ఉండాలి, 20 mm అట్లీస్ట్ మినిమం తీసుకోవాలి. అంటే ఈ వాల్యూ కనుక ఒకవేళ మీరు ఈ మినిమం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 16 mm వచ్చింది అనుకోండి, కానీ మీరు ప్రాబ్లంలో తీసుకునేటప్పుడు మినిమం ఈ వాల్యూ ఎంత తీసుకోవాలి, 20 mm తీసుకోవాలి. అలా కాకుండా ఈ మినిమం అనేది ఓకే, సో ఈ మినిమమ్ 24 mm వచ్చింది అనుకోండి ఇక్కడ, అప్పుడు మినిమం 20 కానీ ఈ మినిమం ఎంత వచ్చింది, 24 వచ్చింది. కాబట్టి మనం ప్రాబ్లంలో ఎంత తీసుకోవాలి, 24 తీసుకోవాలి. ఓకే, సో మినిమం 20 ఉండాలి. ఒకవేళ ఇది 20 కంటే పైన వస్తే ఈ వాల్యూవే క్యాలిక్యులేట్ చేసిన వాల్యూవే తీసుకుంటాం. అలా కాకుండా 20 కంటే తక్కువ వచ్చింది అంటే అప్పుడు మనం ఈ మినిమం 20 mm తీసుకుంటాం. ఓకే, సో ఈ మినిమం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ మినిమం అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.05 డీనా అనేది చెక్ చేసుకొని నెక్స్ట్ స్లైడ్స్లో చూస్తాం మనం. అది 0.05 టైమ్స్ ఆఫ్ డిబి క్యాలిక్యులేట్ చేసుకొని కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం పియు ఈక్వల్ టు ఫార్ములా IS 456ది వేయగలము. ఇది మనం యూనివర్సిటీ ఎగ్జామ్స్లో కూడా చూస్తాము. బట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడానికి చెప్తున్నాను. మినిమం ఎసెంట్రిసిటీ అంటే ఆల్ కాలమ్ షెల్ బి డిజైన్డ్ ఫర్ మినిమం ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు L. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే L అంటే ఇక్కడ ఎఫెక్టివ్ లెంత్ కాదు, అన్సపోర్టెడ్ లెంత్. L అంటే ఏంటి ఇక్కడ, అన్సపోర్టెడ్ లెంత్. ఓకే, సో క్యాపిటల్ L అని నోట్ చేసుకోండి. ఒకవేళ లేదు అంటే ఈ మినిమం ఈక్వల్ టు L/500 ప్లస్ D/30 షుడ్ నాట్ బి లెస్ దాన్ 20 mm. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ మినిమం వాల్యూ, మినిమం ఎసెంట్రిసిటీ. తర్వాత లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్లో కంప్రెషన్ అజంప్షన్స్ ఉన్నాయి మనకు. ఈ 38.1లో బీమ్స్లో కొన్ని బెండింగ్ మెంబర్స్లో కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. మనము ఆ బీమ్స్లో అజంప్షన్స్ అన్నీ చూసాము. టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ ఇగ్నోర్డ్ అని, తర్వాత ఎక్స్ట్రీమ్ లేయర్లో ఎక్స్ట్రీమ్ ఫైబర్లో స్ట్రెయిన్ ఎంత ఉంటుంది అని చూసాం, 0.0035 అని చూసాం కదా. బట్ ఇక్కడ ఏంటి అంటే ఒకటి ఆ చేంజ్ ఏంటి అంటే ఇక్కడ 0.0035 కాదు, కంప్రెషన్లో 0.002. ఇది చేంజ్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడైనా సరే యాక్సియల్ కంప్రెషన్ అని వచ్చింది అంటే మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్, ఇది స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఇది కాలం తీసుకుంటే మనం ఓకే, సో మ్యాక్సిమం స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్ట్రీమ్ ఫైబర్లో ఎంత ఉంటుంది, 0.002 ఉంటుంది. ఓకే, బీమ్స్లో అయితే 0.0035 ఉంటుంది, కాలమ్స్లో ఎంత ఉంటుంది, 0.002 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాక్సియల్ కంప్రెషన్ అన్న వర్డ్ కనపడింది అంటే మనకు స్ట్రెయిన్ 0.002 అవ్వాలి. సెకండ్ది ఏంటి అంటే మనకు కంప్రెషన్తో పాటు ఇందాక చెప్పినట్టు ఎసెంట్రిక్ లోడ్ ఉన్నప్పుడు బెండింగ్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలా కంప్రెషన్ ప్లస్ బెండింగ్ అన్న వర్డ్ కూడా కనపడింది అనుకోండి, అలాగా కంప్రెషన్ అండ్ బెండింగ్ కనపడి నో టెన్షన్ ఉంది అని అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఈ మ్యాక్స్ ఓకే, మ్యాక్సిమం స్ట్రెయిన్ ఈక్వల్ టు 0.0035 మైనస్ 0.75 ఇంటూ ఎప్సిలాన్ మినిమం. అంటే ఏంటి, స్ట్రెయిన్ అట్ ద లీస్ట్ కంప్రెస్డ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అంటే ఎప్సిలాన్ మినిమం. ఇది ఈ ఫార్ములా నుండి మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది కనుక్కోవాలి. ఎక్కడ, బెండింగ్ అన్న పదం మీకు కనపడినప్పుడు క్వశ్చన్లో. ఓకే, సో 2 అజంప్షన్స్ కంప్రెషన్లో చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఫస్ట్ది ఎక్స్ట్రీమ్ ఫైబర్లో స్ట్రెయిన్, బీమ్స్లో 0.0035 తీసుకుంటాం, కానీ ఇక్కడ ఎంత తీసుకుంటాం, 0.002 తీసుకుంటాం.
ఇక్కడ బెండింగ్ కూడా యాక్ట్ అయ్యేటప్పుడు యాక్సియల్ కంప్రెషన్ ప్లస్ ఇది యాక్సియల్, ఓకే, యాక్సియల్ కంప్రెషన్ ప్లస్ బెండింగ్ రెండు యాక్ట్ అయ్యేటప్పుడు ఎప్సిలాన్ మ్యాక్స్ ఈక్వల్ టు 0.0035 మైనస్ 0.75 ఇంటూ ఎప్సిలాన్ మినిమం తీసుకోవాలి. ఒకవేళ ఎప్సిలాన్ మినిమం అనేది నెగటివ్ అయిందనుకోండి, ఇది ఇంపార్టెంట్, ఓకే, ఇఫ్ ఎప్సిలాన్ మినిమం ఈజ్ నెగటివ్ అంటే ఏంటి, ఇఫ్ లీస్ట్ కంప్రెస్డ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో స్ట్రెయిన్ అనేది నెగటివ్ అయింది అంటే అప్పుడు మనం ఎప్సిలాన్ మినిమం అనేది జీరోగా తీసుకొని ఎప్సిలాన్ మ్యాక్స్ ఈక్వల్ టు 0.0035గానే తీసుకుంటాం. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఎప్సిలాన్ మినిమం తీసుకొని మైనస్ వచ్చిందనుకోండి, అక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ చేసి మీరు ఎప్సిలాన్ మ్యాక్సిమం అనేది 0.0035 కంటే ఎక్కువ తెప్పించకూడదు, ఓకే. సో ఎప్సిలాన్ మినిమం అనేది నెగటివ్ అయితే, ఓకే, అప్పుడు అంటే స్ట్రెయిన్ ఇన్ ద లీస్ట్ కంప్రెస్డ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ నెగటివ్ అయితే ఈ మినిమం అనేది జీరోనే తీసుకొని ఈ మ్యాక్సిమం ఇంతకీ లిమిట్ చేసుకుంటాం. ఈ వాల్యూస్ ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేస్తాం, ఎప్సిలాన్ మ్యాక్స్ అనేది క్వశ్చన్లో యాక్సియల్ కంప్రెషన్ ప్లస్ బెండింగ్ రెండు కనపడాలి. ఈ 0.002 ఎక్స్ట్రీమ్ ఫైబర్లో అనేది ఎప్పుడు చేస్తాం, క్వశ్చన్లో యాక్సియల్ కంప్రెషన్ అన్న వర్డ్ కనపడాలి, కాలం యాక్సియల్ కంప్రెషన్ ఇలాంటి వర్డ్స్ కనపడాలన్నమాట, ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని యూస్ చేసి చాలాసార్లు మనం యూనివర్సిటీ ఎగ్జామ్ మొత్తం ఈ ఫార్ములా బేస్ చేసుకొనే చేసి ఉంటాం. సో ఎప్పుడైతే ఈ మినిమం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామో ఏది ఇది L/500 ప్లస్ D/30 సబ్జెక్టెడ్ టు మినిమం ఆఫ్ 20 mm తీసుకుంటాం కదా, ఈ మినిమం అనేది, ఓకే, షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 0.05 టైమ్స్ ఆఫ్ D అయినప్పుడు ఈ మినిమం కనుక్కున్న వెంటనే ఖచ్చితంగా ఏం చెక్ చేసుకోవాలి, అది డస్ నాట్ ఎక్సీడ్ 0.05 టైమ్స్ ఆఫ్ లాటరల్ డైమెన్షన్ అయినప్పుడు. సో అప్పుడు PU అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, 0.4 FCK/AC ప్లస్ 0.67 FY/ASC. సో ఇది మనకందరికీ తెలిసిన ఫార్ములానే. FCK అంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బేస్ చేసుకొని క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ 28 days తీసుకుంటాం. AC అంటే ఏరియా ఆఫ్ కాంక్రీట్, తర్వాత FY అంటే క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్. ఎందుకు కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్, కాలమ్స్లో ఉండేది కంప్రెషనే కదా, అందువల్ల. ASC అంటే ఏంటి, ASC అంటే ఏరియా ఆఫ్ లాంగిట్యూడినల్ రెయిన్ఫోర్స్మెంట్ ఫర్ కాలమ్స్. ASC అంటే ఏరియా ఆఫ్ లాంగిట్యూడినల్ రెయిన్ఫోర్స్మెంట్ ఫర్ కాలమ్స్. AST అంటే ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్ అనుకుంటాం కదా, అలానే ఇక్కడ ASC అంటే కాలమ్స్లో ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ కంప్రెషన్ తీసుకొని ASC క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇది మన PU క్యాలిక్యులేట్ చేయడం. సో నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ PYQs గేట్ ఎగ్జామ్ నుండి SSC RRBలో కూడా ఎక్కువగా అడుగుతారు కాలమ్స్ గురించి. సింపుల్ చాప్టర్, సో రికాల్ క్వశ్చన్స్ ఎక్కువ తీయచ్చు కాబట్టి. సో PU ఈక్వల్ టు ఇది ఫార్ములా గుర్తుపెట్టుకొని ఉండండి బాగా, 0.4 FCK/AC ప్లస్ 0. ఇక్కడ నార్మల్గా 87 అని రాస్తాం, కానీ ఇక్కడ ఎంత 0.67 FY/ASC. ఎందుకు, బీమ్స్తో కంపేర్ చేసుకుంటే కాలమ్కి ప్రొటెక్షన్ అనేది ఎక్కువ కావాలి. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువ తీసుకుంటాం మనం కాలమ్స్లో. అక్కడ కూడా ఏంటి 0.45 FCK తీసుకుంటాము బీమ్స్లో, ఇదేమో 0.87 FY తీసుకుంటాం చూడండి. కానీ ఇక్కడేమో లోడ్ క్యారింగ్ కెపాసిటీ 0.45 ప్లేస్లో 0.4 FCKనే తీసుకుంటున్నాం, అంటే సేఫ్టీ ఇంకా పెంచేసుకుంటున్నాం. ఇక్కడ కూడా 0.87 FY కాకుండా 0.67 FY తీసుకుంటున్నాం, అంటే సేఫ్టీ చాలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఎందుకు, కాలం ఫెయిల్ అయితే అది చాలా డేంజరస్, ఓకే. కంప్రెషన్ మెంబర్లో మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో కాలమే సెంట్రాయిడ్ మెయిన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి లోడ్ దీని నుండి, సో కాలం నుండే లోడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి త్రూ సెంట్రాయిడ్. సో మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువ తీసుకుంటాం. సో నెక్స్ట్ క్లాస్లో మనకు స్పైరల్ హెలికల్ టైడ్ ఇది ప్రొవైడ్ చేసుకున్నప్పుడు, టైస్ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు, లాటరల్ టైస్ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఎలా తీసుకుంటాము, ఓకే. సో ఇంపార్టెంట్ IS 456 కోడల్ ప్రొవిజన్స్ ఏమన్నా ఉన్నాయా కాలమ్స్ రిలేటెడ్, ఇవన్నీ వీటి తరువాత PYQs ఏమున్నాయి అనేది చూద్దాం. కాలమ్స్ ఇంకా మనకు ఒక 2
క్లాసెస్ పడుతుంది. ఈజీ చాప్టర్, క్వశ్చన్ పోగొట్టుకోకూడదు కాబట్టి డీటెయిల్డ్గా ఇంకొక 2 చాప్టర్స్లో నేను కాలమ్స్ కవర్ చేస్తాను. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ, ప్లీజ్ ప్రాక్టీస్.